చలో. సో క్రైస్తవుడిగా మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. సో దీంట్లో చాలా తేడా ఉంది, చూపించాం కదా. దేవుడు చాలా వాక్యాలు చూపించాడు. సో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. సో క్రిస్టియన్ గా మాట్లాడడం మాత్రమే కాదు, దాని తర్వాత కూడా మనము వాటి ప్రకారముగా నడవాలి, క్రీస్తులాగా నడవాలి. ఒకసారి ఏసైని తెలుసుకున్నా అంటే ఇక ఏసై లాగానే నడవాలి, ఏసై లాగానే మాట్లాడాలి, ఏసై లాగానే ప్రవర్తించాలి, ఏసై లాగానే బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఈజ్ అవర్ ఫాదర్, ఎందుకంటే ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ షెపర్డ్, ఈజ్ అవర్ సాక్రిఫైయర్. మన కోసం ఆయన బలి అయ్యాడు, మన కోసం ఆయన త్యాగం చేశాడు. ఆయన కోసమే మనం బ్రతకాలి, ఆయన వల్లనే మనం బ్రతకాలి, ఆయన ద్వారానే మనం బ్రతకాలి. సో ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఆయన స్వరూపంలోకి, ఆయన లక్షణాల్లోకి, ఆయన స్వభావంలోకి మనందరం కూడా మారాలి. సో ఎలా మారాలి, ఆ లక్షణాలు ఏంటిదో దేవుడు మనకు చూపించాడు. మొట్టమొదటిగా అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ప్రేమించాలని చెప్పాడు. రెండోది నీ వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. మూడోది వ్యభిచారం చేయొద్దు. నాలుగోది నరహత్య చేయొద్దు. ఐదోది దొంగతనం చేయొద్దు. ఆరోది నీ పొరుగువాడిది ఏమీ ఆశించకూడదు. ఏడోది వినయ మనసు కలిగి ఉండాలి. ఎనిమిదవది నీ శత్రుని సైతం క్షమించాలి, మన్నించాలి. అందరిని ప్రేమించే గుణం ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, భరించాలి, అనుభవించాలి. సో ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క లక్షణాలు. సో క్రీస్తు యొక్క మార్గాలు, క్రీస్తు యొక్క తలంపులు, క్రీస్తు యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా. సో అంతేకాని ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను, సో నాకు ఇంకా పగతో నిండుకున్నాను, సో నువ్వు నిజమైన క్రీస్తువు కాదు. దేవుని నమ్ముకున్నావు, క్షమించలేకపోతున్నావు, అది ఇప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవు కాదు. సో అలా దేవుడు పరిగణిస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో చెప్పాను. ఆ లక్షణాలన్నీ కూడా మనం చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి. చాలా ఉన్నాయండి. అందుకే దేవుడి బిడ్డ అనిపించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఎవరైనా నేను దేవుడి బిడ్డను అని చెప్పుకున్న ఎడల, దేవుడి ప్రకారం నడిచిన వాడే దేవుడి బిడ్డ అని అనబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా నేను విశ్వాసి అని చెప్పుకున్న ఎడల, దేవుడి చిత్త ప్రకారం నడిచేవాడే నిజమైన విశ్వాసి, దేవుడి ఉద్దేశ ప్రకారం నడిచేవాడే నిజమైన విశ్వాసి. అందుకే ఒకసారి దేవుని తెలుసుకున్నావా, మొత్తం గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్, మొత్తం దేవుడే నడిపిస్తాడండి. మనం నడపద్దు, మనం నడిపియద్దు. స్టోరీ అంతా ఆయనే నడిపిస్తాడు, మన లైఫ్ ని ఆయనే నడిపిస్తాడు. నువ్వు కంప్లీట్ గా సబ్మిట్ చేసుకోవాలి అన్ని వేళలా. క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి లక్షణం కూడా దేవుడిని అన్ని వేళలా నమ్మాలండి, అన్ని వేళలా నమ్మాలి. అదే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. సో నీ బాధలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. నీ కష్టాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. చూద్దాము. సో క్రైస్తు యొక్క లక్షణం ఇంకోటి ఏంటిదంటే, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతర కార్యములు కూడా చూడవలెను. అంటే సెల్ఫిష్నెస్, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్ కాదు. క్రైస్తవుడు అంటే ఒక సేవ, క్రైస్తవుడు అంటే ఒక ప్రేమ, క్రైస్తవుడు అంటే ఒక అభిమానం, క్రైస్తవుడు అంటే ఒక క్షమాపణ, క్రైస్తవుడు అంటే ఒక కరుణ, కృప, దయ, వాత్సల్యము. క్రైస్తవుడు అంటే ఒకరికి సహాయం చేసే గుణము. సొంత కార్యము అంటే నీ గురించి నువ్వు మాత్రమే ప్రార్థించుకోకు, నీ రాష్ట్రాల గురించి, నీ దేశాల గురించి, మానవ జాతి గురించి, అందరి గురించి ప్రార్థించుకో. ఈ క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో దేవుడి యొక్క మనస్సు ఏంటిది? తన సొంత కార్యం కోసం భూలోకానికి రాలేదు, మన కోసం వచ్చాడు. కాబట్టి ఒక చెట్టు ఉంటదండి, ఆ చెట్టు పెద్దగా అవుతుంది, పెద్దగైన తర్వాత 10 మందికి నీడని ఇస్తుంది. ఆ చెట్టు మీద పండ్లు ఉంటాయి, ఆ పండ్లు చెట్టు ఏ ఒక్క పండు కూడా తినదు చెట్టు. తర్వాత ఆ చెట్టు మీద ఆకాశ పక్షులు నివాసం చేస్తాయి, గూడు కట్టుకొని నివాసం చేస్తాయి. తర్వాత ఆ చెట్టు కింద అనేక మంది సేద తీర్చుకుంటారు. ఆ చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ చెట్టు ఒక్క పండు కూడా తినదు. ఒకవేళ చెట్టుని నరికి వేసిన తర్వాత దాని ద్వారా డోర్స్ చేస్తారు, దాని ద్వారా ఫర్నిచర్స్ చేస్తారు, దాని ద్వారా కిటికీలు చేయొచ్చు, లేకపోతే ఫర్నిచర్ చేయొచ్చు, డోర్స్, విండోస్ అన్ని చేస్తారు, ఫర్నిచర్. అండ్ అది లేకపోతే దాన్ని ఎండబెట్టి మళ్ళా వంట వండడానికి చేస్తారు. ఆ కట్టెలను, ఎండిపోయిన కట్టెలను వంటలోకి వాడతారు, వంట వండేటప్పుడు. సో చూడండి, చెట్టు యొక్క జీవితము అది కంప్లీట్ గా ఇతరుల మన గురించే బ్రతుకుతుంది. ఇప్పుడు ఒక ఆవు ఉంటదండి, ఆవు పాలిస్తుంది. సో ఆవులో పాలు, ఒక్క పాలు కూడా ఆవు తాగదు. ఇప్పుడు కోడి గుడ్డు ఇస్తుంది, అది ఒక్క గుడ్డు కూడా తినదు. సో కొన్ని అలాంటి జంతువులను దేవుడు ఇతరుల కోసం సృష్టించాడు. అలాగే క్రైస్తవుడు కూడా తన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా బ్రతకాలి. సో ఇతరుల గురించి కూడా ఆలోచించాలి, సెల్ఫిష్ గా ఆలోచించకూడదు. సో అది క్రైస్తవుడి యొక్క ఇంకొక లక్షణము, సెల్ఫిష్నెస్ గా ఉండకూడదు. ఓకే, నీకు చేత కాకపోతే, ధనం లేకపోతే మాట సహాయం చేయి, మాట సహాయం లేకపోతే ప్రార్థన సహాయం చేయి, ఏదో ఒకటి చేయి. ఎవరొకరి గురించి ఆలోచించి, ఎవరొకరి గురించి ఆరాటపడు.
సో ఎవరొకరు అది కాకపోతే ఆత్మలను రక్షించాలన్న భారము కలుగు. సో క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. సో నీ సొంత కార్యం. చాలా మంది నేను నా కుటుంబం రక్షించబడితే తప్పండి. ఎప్పుడైనా కూడా భూలోకం మొత్తం రక్షించబడాలని ప్రార్థించాలి. అప్పుడే భూలోకంలో నీ కుటుంబం కూడా ఉంటది. నేను స్వస్థత పడితే కాదు, నీతో పాటు ఇంకా అనేక మంది స్వస్థత పడాలని ప్రార్థించాలి. నీకు గర్భఫలం వస్తే కాదు, నీతో పాటు అనేక మందికి గర్భఫలం రావాలని. సో ఆ క్రీస్తు మైండ్ సెట్ కలిగి ఉండాలి మనందరం కూడా. నాకెందుకులే, వాళ్ళకు ప్రేర్ చేస్తే నాకేమొస్తుంది, వాళ్ళకు వాక్యం బోధిస్తే నాకేమొస్తుంది, వాళ్ళ గురించి నేను ప్రార్థిస్తే నాకేమొస్తుంది అని ఎప్పుడు ఆలోచించద్దు. ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ కూడా ఇంకా ఇతరుల గురించి ఆలోచించాలి. నీ గురించి కంటే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నీకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించాలి. అది క్రీస్తు యొక్క మనసు. ఇప్పుడు యేసు ప్రభు వారు మన కోసం ఆలోచించాడు. ఆయన ఏమి భూలోకానికి దిగి వచ్చి ఇల్లు కట్టుకోలేదు, జాబు చేయలేదు, కారు కొనుక్కోలేదు. ఆయన మన కోసం వచ్చి తనను తాను తగ్గించుకొని మన కోసం వచ్చాడు. సో ఇప్పటి నుంచి సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలను. సో 10 మంది గురించి ఆలోచిద్దాము, 10 మంది బాగుండాలని ఆలోచిద్దాము, 10 మంది మన ద్వారా వీలైతే బాగు చేద్దామని ఆలోచిద్దాము. ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి అని చెప్తుంది. ఇది క్రీస్తు యొక్క మనసు. చూసారండి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కూడా కలిగి ఉండుడి. సో ఇలాంటి మనసు కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. అందుకే నేను, నా కుటుంబము, నా కోడలు, నా అల్లుడు, నా మనవడు, నా మనవరాలు, వీళ్ళు మాత్రమే కాకుండా నువ్వు ఉంటున్న ఏరియా కూడా రక్షించబడాలి, నువ్వు ఉంటున్న రాష్ట్రము రక్షించబడాలి, నువ్వు ఉంటున్న దేశము రక్షించబడాలి, నీ మానవ జాతి మొత్తం రక్షించబడాలని ప్రార్థనలో పెట్టుకోండి అందరూ కూడా. అది క్రీస్తు మనస్సు. ఎందుకంటే క్రీస్తు ఒక్కరి కోసం చనిపోలేదు, సకల జీవుల కోసం, సకల శరీరుల కోసం, సకల గోత్రాల కోసం ఆయన మరణించాడు. కాబట్టి మనందరము కూడా అన్ని రకాలుగా మనము మార్చుకోవాలి. ఇది ఒక లక్షణం కూడా మార్చుకోవాలి. సో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూసారండి, దేవుడి స్వరూపం ఆయన యేసు ప్రభు వారు. కానీ దేవునితో సమానంగా కూర్చోవడము ఇష్టము కాక ఆయన మన కోసం దిగి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని, మనందరం కూడా దాసుని స్వరూపంగా ఉండాలండి. హంబుల్ గా ఉండాలి, ఒకరి ముందు ఒకరు హంబుల్ గా ఉండాలి, ఒక పనివాడి లాగా ఉండాలి, పనివాడి స్వరూపం లాగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అంత దైవ కుమారుడు అయి ఉండి కూడా తన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన గురువు అయి ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన రక్షకుడు అయి ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన సేవకుడు ఆయన గొప్ప ఆత్మరూపుడై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగాడు. అంటే ఆయన ట్రెండ్ చూపించి వెళ్ళాడు, ఇలా తగ్గించుకోండి అని చూపించాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క తత్వము తగ్గించుకోవడం, దాసుని స్వరూపము. కానీ చాలా మంది మనకు మనం హెచ్చించుకుంటా అంటాం. మనకు మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు, మనకు మనం గ్రేట్ ఎప్పుడు అనుకోవద్దు, మనకు మనం కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో మనం కూడా తగ్గించుకొని తత్వము కలిగి ఉండాలి. సో యేసయ్యలాగా. సో మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి, చూసారా, యేసు ప్రభువారు దైవ కుమారుడే. సో దైవ కుమారుడే, దైవమే వచ్చి శరీరాకృతి వచ్చిన రోజు అది. దేవుడే శరీరాకృతంలోకి వచ్చాడు, ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, చూసారా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను. విధేయత ఇక్కడ చూద్దాము, విధేయత, తన్ను తాను తగ్గించుకోవడం. సో దేవకుమారుడే, సకల ఆశీర్వాదాలు ఉన్న దేవుడు, సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే తగ్గించుకున్నాడు, మానవుడి రూపంలో వచ్చాడు. సో దిస్ ఈస్ ద రియల్ క్రిస్మస్ అండి. నిజం చెప్తున్నా, నిజమైన క్రిస్మస్ క్యాండిల్స్ లేకపోతే కేకులు కట్టింగ్ లేకపోతే బెలూన్స్ ఊదడము కాదు. నిజమైన క్రిస్మస్ మనకేంటిదంటే సాక్రిఫై. నిజమైన క్రిస్మస్ ఏంటిదంటే దేవుడి యొక్క విధేయత. నిజమైన క్రిస్మస్ తగ్గించుకోవడం అండి. నిజంగా ఇప్పుడు యేసు ప్రభు వారు ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు, మరణం పొందినంతగా, అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సో ఇది అండి, తన్ను తాను తగ్గించుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు అని అంటుంది. అవును, మన లోపల ఎంతో కొంత గర్వం ఉంటది, ఎంతో కొంత అహంకారం ఉంటది, ఎంతో కొంత తగ్గించలేని హెచ్చించుకునే తత్వం ఉంటది. మనకు మనము హెచ్చించుకునే తత్వము ఉంటే తీసేసుకోవాలి.
విధేయత చూపించాలి, హంబుల్ గా ఉండాలి, మనందరం కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఇది ఒక చూడగానే మన మాట తీరు, మన హెయిర్ స్టైల్, మన యొక్క ప్రవర్తన, మన డ్రెస్సింగ్ స్టైల్ చూడగానే అరే వీడు క్రైస్తవుడు రా అని చెప్పగలగాలి. మన మాటలో, మన నడకలో, మన నడవడికలో, మన తలంపులలో, మన మన యొక్క బిహేవియర్ బట్టి వాళ్ళు చెప్పగలగాలి అవతల వాళ్ళు. అలా డిసిప్లిన్ ఉండాలండి. క్రైస్తవుడి జీవితం నిజమైన డిసిప్లిన్ జీవితంగా ఉండాలి. ఎలా పడితే అలా బతకడం కాదు, ఎలా పడితే అలా ఉండడం కాదు. చాలా హంబుల్ గా ఉండాలి, చాలా రెస్పెక్ట్ గా ఉండాలి. ఒక గీత గీసి నడిచినట్టుగా అలా నడవాలి. ఇప్పుడు అంతే కదా అండి, మనకు దేవుడు ఒక గీత గీశాడు ముందట, ఆ గీత మీదనే మీరు నడవాలని చెప్పాడు. ఇటు గీత తప్పకు, అటు గీత తప్పకు, నీ కుడికాలు అటు వేయకు, నీ ఎడమకాలు ఇటు వేయకు, కంప్లీట్ గా స్ట్రైట్ గా నడవమంటాడు దేవుడు. సో క్రైస్తవుడి యొక్క రూట్ స్ట్రైట్ రూట్ అండి, నాట్ లెఫ్ట్ నాట్ రైట్, అదే స్ట్రైట్ రూట్ మనందరిది కూడా. సో విధేయత చూపించాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది క్రీస్తు యొక్క లక్షణము. సో ఆయన ఆకారమందు మనుషుడిగా, ఇప్పుడు మన ఆకారం కూడా మనిషి రూపమే. సో మనకు మనిషి రూపమే, ఆయనది మనిషి రూపమే యేసు ప్రభు వారిది. సో ఆయన తగ్గించుకోగలిగాడు, మనం తగ్గించుకోలేకపోతున్నాము. ఆయన విధేయత చూపించగలిగాడు, మనం విధేయత చూపించలేకపోతున్నాము. సో మనం కూడా విధేయత చూపించాలి, ఆ తగ్గింపు తత్వం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లుగా. చూసారండి, సో నువ్వు తగ్గించుకున్నావా, లోకాన్నే దేవుడు నీ కోసం వంచుతాడండి. ఇప్పుడు ఏసయ్య అంతా తగ్గించుకున్నాడు కాబట్టే, అంత విధేయత చూపించాడు కాబట్టే ఇప్పుడు లోకమంతా ఆయనకు దాసోహం అవుతుంది. ఇప్పుడు లోకమంతా కూడా ఆయనకు మోకరిస్తుంది, లోకమంతా కూడా ఆయన కింద పాదాల మీద నిలబెడుతున్నది. అందరూ కూడా స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. చూసారా, నువ్వు కూడా తగ్గించుకో, దేవుడు నిన్ను ఈ లోకంలో అందరికంటే ఘనంగా హెచ్చిస్తాడు. సో దేవుడు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చిస్తాడు. సో క్రైస్తవుడి యొక్క లక్షణం తగ్గించుకోవడం. సో ఈ క్రీస్తు వారు తగ్గించుకున్నారు. అందుకే చెప్తున్నాను కదండి, ఆయన ఒక్క అబద్ధం ఆడినా కూడా ఆయన శరీరము శిలువ మరణానికి ఉపయోగపడేది కాదు. ఒక్క మోసం చేసిన, ఒక్క అబద్ధం ఆడిన, ఒక్క అన్యాయం చేసిన, ఒక్క అక్రమం చేసిన, ఒక్క అపరిశుద్ధ కార్యం చేసిన, ఒక్క అపవిత్రత కార్యం చేసిన, ఆయన మరణానికి అప్పగించే శరీరం కాదు, ఉపయోగపడే శరీరం కాదు. ఇప్పుడు గొర్రెలను బలిచ్చేటప్పుడు కూడా అండి, హెల్తీగా ఉన్న దాన్ని చూస్తారు, రోగం వచ్చిన దాన్ని బలి చేయరు. సో అలాగే ఆయన అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉన్నాడు, గుణములో, క్యారెక్టర్ లో, బిహేవియర్ లో, స్వభావంలో పర్ఫెక్ట్ ఉన్నాడు. సో ఆయనలాగా బ్రతకడం నిజంగా 100% మనకు సాధ్యం కాదు, బట్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనం ఎంత అంటే తుది శ్వాస వరకు మన లెవెల్ బెస్ట్ కి, మనం ఆయన లెవెల్ కి మనం ట్రై చేయాలి. సో అంతగా తగ్గించుకోవాలి, సో అంతగా హెచ్చించుకోవద్దు మనల్ని మనము. అప్పుడు చూడండి, యేసు ప్రభు వారి ముందు ఇప్పుడు ప్రతి ఒక్క మోకాలు వంగుతుంది, ప్రతి ఒక్క నామము కూడా ఆయనను స్తుతిస్తుంది. ప్రతి వాను నాలిక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, చూసారా, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు. ఎందుకు? తగ్గించుకున్నాడు కాబట్టి, ఎందుకు? విధేయత చూపించాడు కాబట్టి. ప్రతి నామమును, పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఇప్పుడు అందరికంటే పైనామము భూలోకంలో, పరలోకంలో, నీళ్ల కింద, నీళ్ల పైన, భూమి పైన, భూమి కింద, అన్ని లోకాలలో సర్వోన్నతుడైన నామము యేసయ్య నామము. అతి శక్తివంతమైన నామము, అతి బలమైన నామము, అతి ఘనమైన నామము, అతి పరిశుద్ధమైన నామము, అతి శ్రేష్టమైన నామము, అతి పవిత్రమైన నామము ఏదైనా భూలోకంలో ఉందా అంటే నీ పేరు కాదు, నా పేరు కాదు, యేసయ్య పేరు మాత్రమే ఉంది. యేసయ్య పేరు మాత్రమే ఉంది. ఎందుకు అంతగా వచ్చిందంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అంతగా వచ్చింది. సో అందుకే ఇప్పుడు మనం కూడా ఆయనలాగా తగ్గించుకున్నాం అనుకోండి, ఈ భూలోకంలో అందరికంటే గనుడుగా మనల్ని తీర్చిదిద్దుతాడు దేవుడు. సో క్రీస్తు యొక్క లక్షణం తగ్గించుకోవడం, విధేయత చూపడము. సో దానికి దేవుడు తప్పకుండా రివార్డ్ ఇచ్చాడా లేదా? ఇప్పుడు యేసయ్య తగ్గించుకున్నాడు, దైవ కుమారుడిని నేను, నా వల్లనే ఈ సృష్టి వచ్చింది, మీరు ఏ పాటి మనుషులు అనుకోలేదు, మీరు ఏ పాటి వాళ్ళు అనుకోలేదు. అందరి ముందు పాపల ముందు కూడా తగ్గించుకున్నాడండి. అబ్బాబాబా, పాపల ముందు కూడా తగ్గించుకున్నాడు, తనను హింసించే వాళ్ళ ముందు తగ్గించుకున్నాడు, దూషించే వాళ్ళ ముందు తగ్గించుకున్నాడు, విమర్శించే వాళ్ళ ముందు తగ్గించుకున్నాడు. అబ్బో, ఇలా బ్రతకడం కష్టం కదా, కష్టం కదా, కానీ బట్ ట్రై చేయాలి. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. తగ్గింపు తత్వము క్రైస్తవుడి యొక్క లక్షణము. ఆయన లాస్ట్ కు అది నేనైతే ఫస్ట్ విన్నప్పుడు షాక్ అయ్యానండి. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించేయమని అన్నాడు. చూసారు, ఆ డైలాగ్ చూసి నేను
మెస్మరైజ్ అయ్యాను. అందరూ అప్పటికే ఆయనను కొరడాలతో కొట్టారు, హింసించారు, దూషించారు, కళ్ళతో తన్నారు, చేతులతో గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు. అదే మనమైతే వీళ్ళని సర్వనాశనం చేయి ప్రభు అని ప్రార్థన చేసేటోళ్ళం. కానీ దేవుడు తండ్రి వీళ్ళకేం తెలియదు, క్షమించేసేయి అని ఒక్క మాట అన్నాడు. అప్పుడు నేను ఆ బైబిల్లో ఆ వాక్యం చదివినప్పుడు నేనైతే మిస్మరైజ్ అయిపోయానండి ఆ వాక్యాన్ని విని. ఏంటి ఈ మ్యాన్ యొక్క గుణం ఏంటిది, ఈయన యొక్క క్యారెక్టర్ ఏంటి, ఇలా ఎవరైనా ఉండగలుగుతారా, ఇలా ఎవరైనా బిహేవ్ చేయగలుగుతారా? సో ఆయనే nobody is perfect in the world except Jesus Christ. Nobody is right in the world except Jesus Christ. Nobody is righteousness in the world except Jesus Christ. Nobody is holy in the world except Jesus Christ. చూసారండి, ఈజ్ 100% పర్ఫెక్ట్, నాట్ ఈవెన్ 99.99%. ఈజ్ 100% హోలీ. తలంపులో కూడా హోలీ, చూపులలో కూడా హోలీ, నాట్ ఈవెన్ 99.99%. సో చూసారండి, ఈజ్ ఎ క్రైస్ట్, అందుకే క్రైస్ట్ అంటారు. సో బట్ వీఆర్ నాట్ మ్యాచింగ్ టు అవర్ గాడ్. ట్రూలీ వీఆర్ నాట్ మ్యాచింగ్ టు అవర్ గాడ్. సో వీ షుడ్ మ్యాచ్ టు అవర్ గాడ్. మన దేవుని మనం మ్యాచ్ కావాలి. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ గ్రేస్ కి మనం వెళ్ళాలి, ఆ లెవెల్ ఆఫ్ మంచితనానికి, ఆ లెవెల్ ఆఫ్ దైవతత్వానికి మనం రీచ్ కావాలి. దట్ ఈస్ ద గోల్ లాగా పెట్టుకోవాలి, గోల్ లాగా పెట్టుకోవాలి. సో అందుకే స్వరూపము, ఆయన స్వరూపము అంత ఈజీ కాదండి. ఆయన రూపంలోకి వచ్చాము, ఆయన స్వరూపంలోకి వచ్చాము. ఆయన లక్షణాల్లోకి మారాలంటే మాత్రం అంత ఈజీ కాదు. మారాల్సిందే. నో అదర్ ఆప్షన్. ఆయన లక్షణాలతో, ఆయన స్వభావంతో, ఆయన యొక్క కృపతో మనం మారాల్సిందే. ఇక ఎలా అంటే మీకు ఒక టిప్ చెప్తాను. మీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకంటే మీరు ఇంకా తగ్గించుకోండి చాలు, ఇంకెక్కడ అవసరం లేదు. మన ఇంట్లో మన పిల్లలే ఉన్నారు, మనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకంటే ముందు మనం తగ్గించుకోండి చాలు. ఇక క్రీస్తు మహిమ నీ లోపలికి వచ్చినట్టే, క్రీస్తు రూపం వచ్చినట్టు. చాలా మంది నేను తల్లిని, నేను తండ్రిని, నీకంటే పెద్దోడిని, నీకంటే పెద్దవాడిని, నేను చెప్పిందే రైట్. నో 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 నో, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది. సో వాళ్ళ ముందు కూడా తగ్గించుకోండి, మీ పిల్లల ముందు కూడా తగ్గించుకోండి. అప్పుడు క్రీస్తు స్వరూపము వస్తుంది మీకు. ఇది ఒక టిప్ లాగా, ఒక కీ లాగా చెప్తున్నాను. సో సో మనం తగ్గించుకుంటే వాళ్ళు అది చేస్తే దేవుడు చూసుకుంటాడు, అదంతా దేవుడు చూసుకుంటాడు. సో అందుకే ప్రతి నామము ఆయన నామము అనుగ్రహించెను. సో చూసారా, నువ్వు నిజమైన క్రైస్తవుడా, గాడే లిఫ్ట్ అప్ చేస్తాడండి మనల్ని, గాడే లిఫ్ట్ అప్ చేస్తాడు మనల్ని, దేవుడే పైకి లేవనెత్తాడు. ఆ క్రీస్తు స్వరూపంలోకి మారు అంతే చాలు, ఆయన రూపంలోకి మారు అంతే, ఆయన స్వభావంలోకి మారు అంతే. ఆయనే నీ నామాన్ని హెచ్చిస్తాడు, ఆయనే నీ నామాన్ని బలపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఒకప్పుడు సౌలు హింసకుడు, దూషకుడు, చోరుడు, నరహంతకుడు. తర్వాత యేసయ్యను ఎదుర్కొన్నాడు, ఆయన స్వరూపంలోకి వచ్చేసాడు. పౌలు గొప్ప దైవజనుడు అయిపోయాడు, ఆయన స్వరూపంలోకి వచ్చాడు. సో మనం కూడా ఆయన స్వరూపంలోకి రావాలండి. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి ఆయన స్వరూపంలోకి వచ్చినప్పుడు. యూ షుడ్ సాటిస్ఫై గాడ్ ఓన్లీ. అందుకే డోంట్ లుక్ ఎట్ లెఫ్ట్, డోంట్ లుక్ ఎట్ రైట్, లుక్ ఎట్ స్ట్రైట్ ఓన్లీ. దేవుణ్ణి మాత్రమే చూస్తూ బ్రతుకు, దేవుణ్ణి మాత్రమే సాటిస్ఫై చేసుకుంటూ వెళ్ళు. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులైన ప్రకారము, విధేయత, ఒకరికొకరు తగ్గించుకోవాలి, కానీ ఒకరికొకరు హెచ్చించుకోవద్దు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోనుడి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు రెండో రాకడ వస్తే పరలోకానికి వెళ్ళాల్సింది మనమే. చూడండి, ఇక్కడ సొంత రక్షణ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ఆత్మను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, దేవుడిది కూడా లేదు. ఆల్రెడీ మనం సాల్వేషన్ కి వచ్చేసాము, కానీ ఆ సొంత రక్షణను కాపాడుకోవాలి. సో పగలకు పోయావనుకోండి మన రక్షణ పోతుంది, ప్రతీకారాలకు పోయావనుకోండి మన రక్షణ పోతుంది. మన సొంత రక్షణ, మన ఆత్మీయతను, మన ఆత్మను కాపాడుకునే శక్తి మనకే ఉందండి. రేపు పరలోకానికి, రేపు రెండో రాకడ వచ్చింది, మనం ఎత్తబడలేదు అంటే అది మన తప్పే, ఎత్తబడ్డామంటే మన రైటే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమీ లేదు, ఎవరి తప్పు కాదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకడు కీడు చేశాడండి, వాడు కీడు చేశాడని మళ్ళీ మనం కీడు చేశామనుకోండి, ఇప్పుడు దేవుడి దృష్టికి ఏమవుతాం, మనం కీడులం అవుతాము. ఇప్పుడు ఒకడు మోసం చేశాడు అనుకోండి, మళ్ళీ మనం మోసం చేసామనుకోండి, మళ్ళీ మనం మోసగాళ్ళం అవుతాము దేవుడి దృష్టికి. సో దానివల్ల మనం ఏమవుతుంది, వీ కెన్ మిస్ ద ర్యాప్చర్.
అర్థమవుతుందా అండి? భయముతోను వణుకుతోని మీ సంత రక్షణ కొనసాగించుకోండి. దేవుడు మనందరిని పిలుచుకున్నాడండి. గొప్ప ధన్యత, గొప్ప ధన్యత. ఈ భూలోకంలో నువ్వు యేసయ్యను అంగీకరించవా? దట్ ఈస్ ద మోస్ట్ హై ఎండ్ డిసిషన్ యూ నెవర్ టేక్. నువ్వు ఇప్పటి వరకు ఈ డిసిషన్ తీసుకోలేదు. నీకు యేసయ్య కలిగి ఉన్నాడు. కొన్ని వందల కోట్ల మందికి యేసయ్య కలిగి లేడు. నువ్వు రక్షణలోకి వచ్చావు. మనకు సింహాసనము ఒకటి ఉంటుంది. మనకు పరలోకంలో జీవ కిరీటం ఉంది. వాటి కోసం మనము ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. వాటి కోసం మనము ఆ రాబోయే మహిమను స్వతంత్రించుకోవడానికి మనము ఎంతో ఓర్చుకోవాలి, ఎంతో సహనంతో ఉండాలి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక ఎక్కువ నేను మీతో లేని కాలమందును. సో ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, మీరు నా ముందప్పుడే యాక్టింగ్ చేస్తున్నారు. అంటే మీరు ఈ గంట సేపే మీరు ఆత్మీయంగా ఉండకండి. చెప్తున్నాను కదా, 24 గంటలు ఉంటే 24 గంటలు ఆత్మీయంగా ఉండండి. నీ భర్త ముందు తగ్గించుకో, నీ భార్య ముందు తగ్గించుకో, నీ పిల్లల ముందు తగ్గించుకో, ఆఖరికి నీ ఇంట్లో పని మనిషి ముందు కూడా తగ్గించుకో. ఎందుకంటే యేసయ్య పనుల ముందు తగ్గించుకున్నాడు, పాపుల ముందు తగ్గించుకున్నాడు, అందరి ముందు తగ్గించుకున్నాడు. సరే మేము తగ్గించుకుంటే వాళ్ళు మన మీద అధికారం చేస్తాడో దేవుడు చూసుకుంటాడండి. దేవుడు చూసుకుంటాడు అవన్నీ కూడా. సో నీ సొంత రక్షణ కొనసాగించుకోనుడి. గొడవలకు, కొట్లాటలకు, అల్లర్లకు పోయి, ఆ వ్యభిచారానికి లేకపోతే త్రాగుడనే వ్యసనాలకు పోయి, దొంగతనం అనే వాటికి వెళ్ళి నీ సొంత రక్షణను పాడు చేసుకోకు. సో మనందరినీ దేవుడు పిలుచుకున్నాడండి. ఆ పిలుపుకి మనం లోబడదాము. ఆ పిలుపుకి మనందరము కూడా మనము ఏంటిది బానిస అవుదాము. పరలోక రాజ్య పిలుపు కోసం ఇదంతా మనందరిది పరలోక రాజ్య పిలుపు అండి. పరిశుద్ధమైన పిలుపు మనందరిది కూడా. ఒక సంఘము మనందరము, ఒక పట్టణము మనందరము, పరిశుద్ధ పట్టణము మనందరము కూడా, ఒక దైవ జనాంగము, ఒక జనాంగము మనందరము, ఒకటే కుటుంబంలో నివసించబోయే కుటుంబం మనందరము కూడా. సో అందుకే అందరం కూడా పోలే. అందుకే వీఆర్ ద జీసస్ వరల్డ్. మనం ఒక పేరు పెట్టుకుందాము, వీఆర్ ద జీసస్ వరల్డ్. మనందరము యేసయ్య ప్రపంచము. మనము ఆ ప్రపంచంలో నివసించబోతున్నాము. ఆ పిలుపు ముందు ఇవన్నీ వేస్ట్. సో ఆ పిలుపుని మనం కాపాడుకుందాం. అర్థమవుతుందా అండి? దేవుడిచ్చే పరలోక పిలుపు కోసం, దేవుడిచ్చిన పరలోకపు ఆ స్థానము కోసము మనము తగ్గించుకుందాం. మనం క్రీస్తు రూపం. ఎందుకంటే రేపు ఎత్తబడే గుంపులో ఉండే వాళ్ళు క్రీస్తు స్వరూపంలో ఉన్న వాళ్ళు ఎత్తబడిలో ఉంటారండి. అపవాది స్వరూపంలో ఉన్న వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉండరు. కోపముతో, పగతో, ప్రతీకారంతో, అసూయతో, గర్వముతో, వ్యభిచారంతో, నరహత్యతో, మోసముతో, ఇలా అపవాది క్రియలతో నిండుకున్న వాడు రాప్చర్ లో ఎత్తబడే గుంపులో ఉండలేడు. ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, సంతోషము, ఆనందము, సహాయం చేసే గుణము, మంచితనము, మానవత్వము, సో వీళ్ళు రాప్చర్ లో ఉంటారు, ఎత్తబడే గుంపులో ఉంటారు. సో అర్థమవుతుందా అండి? సో అలాగా మనం మార్చుకోవాలి. నీ సొంత రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా మంది నోట్లో ఉన్నాను. సో నా భర్త తప్పు చేస్తున్నాడండి, అందుకే నేను కూడా తప్పు చేశాను అని అన్నారు. ఓకే, నీ భర్త తప్పు చేశాడు, నరకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నీ భర్త తప్పు చేశాడని నువ్వు తప్పు చేస్తే నువ్వు కూడా నరకడానికి వెళ్ళడానికి సిద్ధమయ్యావు. ఇప్పుడు నీ ఆత్మను ఎవరు కాపాడాలి? అర్థమవుతుందా అండి? ఒకరు తప్పు చేశారని మనం తప్పు చేయొద్దు. మన ఆత్మను మనం కాపాడుకోవాలి, మన రక్షణను మనం కాపాడుకోవాలి. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, నీ మీద నాకు ఉన్నతమైన పిలుపు ఉంది, దానికి మాత్రమే లోబడు. ఈ అవమానాలకు, ఈ నిందలకు, వాటికి వీటికి ఫోకస్ చేయకు. అనేవాళ్ళు అంటారు, తిట్టే వాళ్ళు తిడతారు, కానీ నీ ఫోకస్ మాత్రము ఈ ఉన్నతమైన పిలుపు మీదనే. అంతే కదండి. ఇప్పుడు దేవుడు నాకు ఒక మంచి పిలుపుని పెట్టాడు, మంచి కాలింగ్ ని పెట్టాడు, దానికి అగనెస్ట్ గా నేను వెళ్ళకూడదు. నా సొంత రక్షణ నేను కాపాడుకోవాలి, నా సొంత మినిస్ట్రీని నేను రన్ చేసుకోవాలి. సో ఈ ఉన్నతమైన పిలుపు ముందు మిగిలిన అన్ని కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు మీ అందరికీ కూడా ఉన్నతమైన పిలుపునిచ్చాడండి. పరలోకమైన పిలుపు, పరలోకమైన స్థానాన్ని ఇచ్చాడు. సో మన సొంత రక్షణ మనము కొనసాగించుకుందాము. సో పక్కోడు మారాడని మనం మారొద్దు, పక్కోడు ఎగతాళి చేశాడని మనం ఎగతాళి చేయొద్దు, వాడు నీ గురించి చెడుగా చెప్పడాన్ని నువ్వు చెడుగా చెప్పకు. ఇది నీ సొంత రక్షణ కొనసాగించడానికి బ్రేక్ అవుతుంది. అపవాది కూడా మనల్ని టెంప్ట్ చేస్తుంటా అంటాడు. ఇప్పుడు ఎలా ఉంటది అంటే అమ్మా, అంతిమ దినాల్లో ఉన్నాం అంటే మనకు సమయం ఎక్కువగా లేదు. రెండో రాకడ సమయం దగ్గరలో ఉంది. ఇటు దేవుడికి సమయం ఎక్కువ లేదు, అలాగే అపవాదికి కూడా సమయం ఎక్కువ లేదు. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనల్ని ఆత్మలో పడేయాలని, ఆత్మీయతలో పడేయాలని, విశ్వాసంలో పడేయాలని, నరకంలో పడేయాలని అపవాది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తాడు.
భూమి సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఒక 10% పని చేస్తే ఇప్పటి నుంచి వాడు 100% పని చేస్తాడు. ఎందుకంటే రెండో రాకడ దగ్గర ఉందని వాడికి కూడా తెలుసు, కానీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ రెండో రాకడ దగ్గర ఉన్నదని అపవాది కూడా తెలుసు. అపవాది అందుకే ఇప్పుడు అక్రమాన్ని పైకి లేపుతాడు, అన్యాయాన్ని పైకి లేపుతాడు. అందుకే ఈ సమయంలో 30-40 సంవత్సరాల నుంచి దేవుడితో నడిపిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. దేవుడితో సావాసం చేసిన దైవజనులు కావచ్చు, లేకపోతే విశ్వాసులు కావచ్చు, పడిపోతారు, విశ్వాసంలో పడిపోతారు అంతగా. ఎందుకంటే అపవాదికి సమయం లేదు, ఇటు మనకు సమయం లేదు, ఇటు దేవుడికి సమయం లేదు. ఎవ్రీబడి ఈస్ బిజీ. సో ఎవ్రీబడి ఈస్ ఇన్ వన్ స్పాట్. ఎందుకంటే దేవుడు రెండో రాకడ సమయం దగ్గరలోనే ఉంది. ఆ రెండో రాకడ సమయం లోపు చాలా మందిని రక్షించాలని దేవుడు అనుకుంటాడు. సో రక్షించిన వాళ్ళను కూడా పడగొట్టాలని అపవాది అనుకుంటాడు. ఎందుకంటే అపవాది కూడా సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు రక్షించిన వాళ్ళని కూడా ఆపాలని అపవాది ప్రయత్నిస్తుంటా అంటాడు. మనకు సమయం లేదు. సో మనము కూడా ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసాం. దేవుళ్ళు ఎదగడానికి సమయం లేదు. సో ఇంకా వీఆర్ వెరీ నియర్ టు ర్యాప్చర్. అర్థమవుతుందా అండి? అందుకే సొంత రక్షణ కొనసాగించుకున్నాడు. క్రీస్తు స్వరూపం ఇప్పటి నుంచి అల్టిమేట్ గోల్ క్రీస్తు స్వరూపమే. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ అంతిమ దినాలలో. సో ఎందుకంటే అపవాదికి కూడా సమయం లేదని వాడికి కూడా తెలుసు. అందుకే వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. కాబట్టి యూ షుడ్ సరెండర్ టు వర్డ్ ఆఫ్ గాడ్. చాలా మంది నేను కళలో చూశాను, చాలా మంది తప్పిపోవడం చూశాను. 40 సంవత్సరాల నుంచి విశ్వాసంలో నీతి అనే వస్త్రాన్ని కాపాడుకొని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకొని, ఆ సొంత రక్షణను కాపాడుకున్న వాళ్ళు దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ అంతిమ దినాల్లో టప్ 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 అని పడిపోవడం చూశాను. పాపంలో పడిపోవడం చూశాను, వ్యభిచారంలో పడిపోవడం చూశాను. అంటే అంతగా నీ చుట్టంతా కూడా ఆ ప్రెషర్స్ వస్తా ఉంటాయి, నెగిటివ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి రక్షించే శక్తి నీ ప్రార్థనకు మాత్రమే ఉందమ్మా. మనందరం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుదాము. ప్రార్థనలో గడపండి ఎక్కువసేపు, అదే మనల్ని కాపాడుతుంది. సో సొంత రక్షణను కొనసాగించుడి. నీ ప్రేమతో ఉండు, సొంత రక్షణ కొనసాగించినట్టే. అది ప్రార్థనా పరుడుగా ఉండు, వాక్యాన్ని చదువుకునే వాడిలాగా ఉండు, వాక్యానికి విరుద్ధంగా వెళ్లకుండా అనుకూలంగా వెళ్ళేవాడిగా ఉండు. ఇది సొంత రక్షణను కాపాడుతుంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలగజేసుకొనుటకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. చూసారా అండి? మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని నీతిమంతుడిగా మారుస్తున్నాడు. మనం పిలుచుకున్నది ఎందుకంటే దేవుడు ధనవంతుడిగా చేయడానికి కాదు, నీతిమంతుడిగా మార్చడానికి. నిన్ను ఆస్తిపరుడుగా చేయడానికి దేవుడు పిలుచుకోలేదు, నిన్ను పవిత్రుడుగా మార్చుకోవడానికి, పరిశుద్ధుడిగా మార్చుకోవడానికి. సో నువ్వు ఇలాగే ఉంటే పరలోకానికి రావనే నీకు శ్రమలు పెట్టి, పోరాటాలు పెట్టి, నీలో ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేసి, నీలో తగ్గింపు తత్వాన్ని తీసుకొచ్చి, మన లోపల గర్వాన్ని అహంకారాన్ని తీసివేసేసి, మనల్ని ప్యూరిఫై చేసి ప్యూరిఫై చేసి ప్యూరిఫై చేసి తెల్లని వస్త్రం లాగా మనము మార్చి 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 పరిశుద్ధుడిగా అయ్యేలాగా మనతో వాక్యం ద్వారా మాట్లాడి, పవిత్రుడుగా అయ్యేలాగా మనతో మాట్లాడి, మనల్ని నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యానికి అప్పచెప్పాలనేది ఆయన కోరిక. అర్థమవుతుందండి? సో ఒక మంచి ఎంఎన్సి కంపెనీలో జాబ్ రావాలి, కమ్యూనికేషన్ ఉండాలి. సో వాళ్ళు ఏమంటారు? మీరు కమ్యూనికేషన్ నేర్చుకొని రండి, లేకపోతే మేమే ట్రైనింగ్ ఇస్తాము అంటారు. ఒక అర్హత. సో పరలోక రాజ్యానికి రావాలంటే కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. సో ఒక మంచి కంపెనీలో జాబ్ లో అంటే టెక్నికల్ స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి. సో ఇలాంటి క్వాలిఫికేషన్ ఉంటాయి. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే ఒక క్వాలిఫికేషన్, యేసయ్య స్వరూపమే. యేసయ్య స్వరూపం లాగానే ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? భూలోకంలోనే పుట్టాడు. ఇప్పుడు ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వంలో సింహాసనాసురుడై ఉన్నాడని వాక్యం రాయబడింది. సో ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒకటే ఒక క్వాలిఫికేషన్, యేసయ్య లక్షణము. సో ఆ లక్షణాలు ఏంటిది? ఒక 50 ఉన్నాయి. మరి ఒకటే లక్షణం కాదు, ఒక 50 ఉన్నాయి, 50 వరకు ఉన్నాయి. ఆ లక్షణాలలో చెక్ లిస్ట్ లో మనం నడవాలంటే. అందుకే క్రైస్తవుడి జీవితము నారో డోర్ అండి, అంటే బ్రాడ్ డోర్ కాదు. అంటే ఇరుకు ద్వారము మనదంతా కూడా. ఇరుకు ద్వారానికి పోవడానికి ఇష్టపడాలి. ఆ ఇరుకు ద్వారంలోనే మనకు అది ఏంటిది? ఆశీర్వాదం, జీవం ఉంటుంది. సో మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే చూసుకుంటాడు. సో నువ్వు ప్రార్థించి దేవుడికి వదిలేసే. నీతి అనే వస్త్రాన్ని కాపాడుకో, పవిత్రత పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకో, సో విశ్వాసం అనే వస్త్రాన్ని కాపాడుకో, మంచితనము మానవత్వం అనే వస్త్రాన్ని కాపాడుకో. సో ఈగోలోకి పోవద్దు. సో ఉంటది, మా అందరికి ఈగో ఉంటది, అది కట్ డౌన్ చేసేయాల్సిందే. ఆ ఈగో అనే చెట్టుని తీసివేయాల్సిందే.
ఆ పగ అనే చెట్టుని తీసివేయాల్సిందే, వ్రేళ్లతో సహా తీసివేయాల్సిందే. ఉంటది అహంకారం, అది తీసివేయాల్సిందే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడు ఏదైనా ఆశీర్వదించాడా మిమ్మల్ని, మీరు తగ్గించుకోవాలి అంతే. ఇప్పుడు దేవుడు నాకు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, నేను ఇంకా హంబుల్ అవుతా. ఇంకెవరికైనా కొత్త వాళ్ళకు ప్రార్థించే అవకాశం కల్పించాడా, ఇంకా హంబుల్ అవుతా. దేవుడు నాకు ఏమైనా బ్లెస్సింగ్ ఇచ్చాడా, ఇంకా హంబుల్ అవుతా. సో దేవుడు ఇంకేమైనా మినిస్ట్రీలో అద్భుతం చేశాడా, ఇంకా హంబుల్ అవుతా. సో దేవుడు ఇంకా మంచిగా వాక్యం బోధించాడా, ఇంకా హంబుల్ అవుతా. దేవుడు నాకేమైనా ప్రాస్పరిటీ ఇచ్చాడు, మంచి ప్రమోషన్ ఇచ్చాడా, ఇంకా హంబుల్ అవుతా. చూడండి, దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా హంబుల్ కావాలి. చాలా మందికి దేవుడి చేత వాడబడుతున్నప్పుడు గర్వం వచ్చేస్తుంది. దేవుడి చేత కొన్ని అద్భుతాలు జరగానే అదేంటి గర్వం వచ్చేస్తుంది, రాదు. అప్పుడే హంబుల్ కావాలి. దేవుడు ఒక కారు, పెద్ద కారు ఇవ్వగానే వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది, నో, అప్పుడే హంబుల్ కావాలి. దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వగానే, గర్భఫలం రాగానే గర్వం వచ్చేస్తుంది, నో, హంబుల్ కావాలి. సో దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించినా, ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా వాడుకున్నా, అంతగా తగ్గించుకోవాలి, అంతగా తగ్గిపోవాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాలి, డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోవాలి. 0% ఈగో, 0% పాలిటిక్స్, 0% యాంగ్రీ, ఆర్ 0% దాన్ని ఏమంటారు, ఈగో, దాని ప్రైడ్, గర్వము, ఆ గర్వము రాకుండా చూసుకోవాలి, ఆ పొగరు రాకుండా చూసుకోవాలి, 0%కి వెళ్ళిపోవాలి. సో అలా ఉండాలి. సో దేవుడు నీకు జీవితంలో ఏ ఆశీర్వాదం ఇచ్చినా కూడా హంబుల్ అయిపోండి, హంబుల్ అయిపోండి, తగ్గించుకోండి, తగ్గించుకోండి. దేవుడు ఇంకా 4 రేట్లు హెచ్చిస్తాడు, ఇంకా 4 హెచ్చిస్తాడు. చాలా మంది ఆశీర్వాదం అక్కడే ఆగిపోయింది, ఎందుకంటే అది రాగానే గర్వం వచ్చినప్పుడు ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది. నీ ఆశీర్వాదం డబల్ కావాలి, త్రిపుల్ కావాలంటే గర్వం పోవాలి, గర్వం పోవాలి. సో ఇది, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ట్రీట్. అందుకే పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క క్వాలిఫికేషన్, ఏసయ్య స్వరూపంలోకి మారడమే. ఆ ఏసయ్య స్వరూపంలోకి మారాలి, ఏసయ్య లక్షణాలకి మారాలంటే ఒక 50 పారామీటర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ లిస్ట్ లాగా రాసుకొని కట్ డౌన్ చేసుకోవాలి. మన లోపల ఏది ఉంది, లోపం ఏది లేదు, తగ్గించుకునేది ఏముంది, పొడేది ఏముంది, గర్వం వస్తుందా, అహంకారం వస్తుందా చూసుకోవాలి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంపులు అందిలైన దేవుని కుమారులు ఉన్నట్లు చూసారండి. మన చుట్టంతా యాంటీ క్రైస్ట్, మన చుట్టంతా అపవిత్రత, మన చుట్టంతా అపరిశుద్ధత. నేను చెప్పాను కదా, ఈ భూలోకంలో మనం ఎలా బ్రతకాలంటే, ఒక తామరాకు ఉంటది కదా అండి, ఆ తామరాకులో నీళ్లు పోస్తే అది అంటినట్టుగా ఉంటది. సో నువ్వు ఇలా ఉత్తే ఇటు పోతుంది అటు పోతుంది, కానీ ఆ తామరాకులో ఆ నీరు తనను అంటుకోదు, ఆ నీరు అంటుకోదు. అలాగే తామరాకులో నీరు వలె మనం ఉండాలి. సో చుట్టంతా చెడ్డవాళ్ళే, మనం చెడ్డవాళ్ళం కావద్దు. చుట్టంతా మూర్ఖులే, మనం మూర్ఖులు కావద్దు. చుట్టంతా నిరపరాధులే ఉన్నారు, వక్రజనం ఉన్నారు, అంటే వక్రించే వాళ్ళే ఉన్నారు. ఏమైందేమో తెలియదండి మనుషులకు. కోవిడ్ ముందు బాగుండే, కోవిడ్ తర్వాత ఏది మాట్లాడినా నెగిటివే, ఏది చేసినా నెగిటివే. మనిషి రాను రాను నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నాడు అండి, నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నాడు. మాట్లాడదామంటే తప్పే, ఏది మాట్లాడినా, మంచి మాట్లాడినా తప్పే అవుతుంది, చెడు మాట్లాడినా తప్పే అవుతుంది. సో అట్లా తయారైపోతున్నారు జనాలు. సో వీళ్ళ మధ్య దేవుని కుమారులాగున్నట్లుగా బ్రతకాలి, క్రీస్తుని పోలి నడవాలి. అవతలుడు దయ్యమైనని మనం దయ్యం కాదు, అవతలుడు రాక్షసుడైనని మనం రాక్షసుడు కాదు, అవతలుడు గాడిదైనని మనం గాడిద కాదు, అవతలుడు గడ్డి తిన్నాడని మనం గడ్డి తినద్దు. ఈ లోకమంతా అలాగే తయారైంది, మొత్తం కరప్టెడ్ అయిపోయింది, మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. ఇక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, నువ్వు ఎలా ఉంటావు. ఆ రాజు ఆదాముకి పండును పెట్టి పరీక్షించినట్టు దేవుడు మన చుట్టూ ఇగో ఇంతమంది వక్ర జనాల మధ్య, వక్రీకరించే మధ్య దేవుడి కుమారులు ఉన్నట్లు మనము బ్రతకాలి. సో దిస్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే చెప్తున్నాను కదండి, నా అనుభవంతో చెప్తున్నా, ఈ 4-5 సంవత్సరాల దేవుని నమ్ముకున్న అనుభవంతో, ఆస్తులను కాపాడుకోవడం కంటే ఆత్మను కాపాడుకోవడం చాలా 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 కష్టము. ఆత్మీయతలో ఎదగడం అంటే చాలా చాలా కష్టము. సో దేవుళ్ళో నిలకడగా ఉండడం చాలా కష్టం అండి, దేవుళ్ళు ఎదగడం చాలా కష్టం అండి. ఆస్తిపాస్తులు ఎదగడం కంటే ఆత్మలో, ఆత్మీయతలో ఎదగడం చాలా కష్టము. దేవుళ్ళు ఎదగడం చాలా కష్టము, ఆ విశ్వాసంలో ఎదగడం చాలా కష్టము. సో వీటి మీద ఫోకస్ చేయాలి, ఎప్పుడైనా కూడా వీటి మీద ఫోకస్ చేయాలి. దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేడి. సనగద్దు, క్రైస్తవుడు అనేవాడు సనగద్దు. నీకు నెగిటివ్ జరిగినా కూడా అది నీ మంచికే. నువ్వు ఎలా ఉండాలంటే, మన మైండ్ సెట్, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ కాలుకు ముళ్ళుకు వచ్చింది. సో కాలుకే కదా ముచ్చింది, కన్నుకు కాదు కదా అనుకోవాలి. కాలుకే కదా ముళ్ళు కూర్చింది, కానీ కన్నుకు కాదు కదా అనుకోవాలి. ఆ మైండ్ సెట్ ఉండాలి.
క్రైస్తవుడి. అంతేగాని దేవుడి మీద ఎప్పుడు సనుక్కోవద్దండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడి మీద సనుక్కొని మొత్తం శాపాన్ని కొని తెచ్చుకున్నారు. మాకు నాన్ వెజ్ పెట్టలేదు, ఆన్నే చంపుతా అయిపో కదా, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ అరణ్యము, ఇలా దేవుని మీద విసికారు, దేవుడి మీద సనిగారు. సనగద్దండి. నువ్వు క్రీస్తులో నడుస్తున్నావా, ప్రతి అపజయం కాస్త విజయమే, ప్రతి చెడు కాస్త మంచే, ప్రతి డిలే కాస్త కూడా నీ మంచికే. నువ్వు క్రీస్తులో నడుస్తున్నావు, మనం క్రీస్తులో ఉన్నామండి. రిమెంబర్, దేవుడి యొక్క దక్షిణాస్తం మన మీద ఉంది, మనం దేవుడి యొక్క నీడలో బ్రతుకుతున్నాము. సో నీకు ఎండ కొట్టినా నీ మంచికే, చలి వేసినా నీ మంచికే, లేకపోతే వర్షం పడ్డా నీ మంచికే, వర్షం పడకపోయినా నీ మంచికే. క్రీస్తులో ఉన్నావు కాబట్టి శ్రమలు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. పోరాటాలు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. సమస్తము నీ మంచికే జరుగుతుంది. అందుకే సమస్త కార్యములను చేయుడి, సనుగులు సంశయములు మాని. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకో, గులుగకు సనుగకు. నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ కొంచెం చెడు జరిగితే ఏడుకో ఆలోచిస్తారు, ఎక్కడెక్కడికో ఆలోచిస్తారు. ఇది అందుకే ఎక్కడ జరిగింది, ఇక్కడ అందుకే ఇట్లా జరిగింది, నేను ఆ రోజు అలా చేశాను. నో, అనుమానం ఉండద్దు. క్రైస్తవుడికి ఇంకొక లక్షణము అనుమానం ఉండకూడదు. జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, పోయిందేదో పోయింది, వచ్చిందేదో వచ్చింది. సమస్త కార్యములు చేయడి, పాజిటివ్ మైండ్ తో ఒక బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళాలి. సనుగులు సంశయాలు మానాలి. ఈ అనుమానాలు పడడం, అనుమానం ఉండొద్దండి క్రైస్తవుడికి. ఎవ్రీథింగ్, మనం నరమాత్రులం అండి, తప్పులు చేస్తాము, పడతాము లేస్తాము, పడతాము లేస్తాము. సో దేవుడు నిలబెట్టుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడెక్కడికో అనుమానిస్తా అంటారు, ఎక్కడెక్కడికో నెగిటివ్ ఆలోచిస్తా అంటారు, ఎక్కడెక్కడనో నుంచి ఎక్కడెక్కడికో లింక్ చేస్తుంటా అంటారు. 20-30 సంవత్సరాల క్రితం ఆ రోజు అది జరిగింది, ఇది జరిగింది. So this is not a Christian mentality. Christ mentality is the straightforward mentality. Straightforward. జరిగింది చెడు, ఇట్స్ ఓకే, దేవుడు దాన్ని మంచిగా మారుస్తాడు. సో రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, ఇట్స్ ఓకే, దేవుడు దాన్ని మార్పు చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుంటూ చక్క వెళ్ళిపో, దేవుడు నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోవద్దండి, ఆగిపోవద్దు. తుది శ్వాస వరకు పరిగెడుతూనే ఉండాలి. గురి వద్దకు పరిగెడుతున్నాడు. ఒక పరుగు పందెంలో ఒక బహుమానం కోసం ఎలాగైతే పరిగెట్టాలో క్రైస్తవుడు అలా పరిగెత్తాడండి, పరిగెత్తాలి. అందుకే చూడండి, మనకు తెలియదు, ఫ్లైట్ కనిపెట్టింది దేవుడి బిడ్డలే. ఎక్స్రే మిషన్లు, జిరాక్స్ మిషన్లు, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆ బ్లడ్ టెస్ట్లు, ఆ యూరిన్ టెస్ట్లు, ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, సో ఆ సర్జరీస్, ఆపరేషన్స్, ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎవరు? క్రైస్తవుడే. ఒక లిఫ్ట్, ఒక బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్, టెక్నాలజీ, రోడ్స్, ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది దేవుడి బిడ్డలే. మొబైల్, టీవీ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, టెక్నాలజీ, ఇదంతా ఎవరి ద్వారా ఈ వరల్డ్ లోకి ఇంట్రడ్యూస్ అయింది? దేవుడి బిడ్డల ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. ఐ వాజ్ షాక్డ్. నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో అప్పటి వరకు నేను సైన్స్ గ్రేట్ అనుకునేవాడిని. కొంతమంది సైంటిస్టులు చెప్పారు, వాళ్ళే సైంటిస్ట్, దేవుడిని మేము ప్రార్థించాము కాబట్టి, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ బల్బు కొనుక్కున్నాము, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు, మేము ప్రార్థించాము కాబట్టి ఈ ఏరోప్లేన్ ఫ్లైట్ కనుక్కున్నామని కొన్ని సాక్ష్యాలు విన్నాను. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓహే, దేవుడే వీళ్ళకు జ్ఞానం ఇచ్చి ఈ సృష్టిలో ఈ సైన్స్ ని ఇంట్రడ్యూస్ చేశాడా? దేవుడే జ్ఞానం ఇచ్చి ఆ రాకెట్ ని పైకి పంపించి నా సృష్టి చూస్తురాండి అక్కడ ఏముందో అని, ఆకాశము, భూమి, అలాగే నక్షత్రాలు, సూర్య చంద్రులు అందరినీ చూపించాడా అని సర్ప్రైజ్ అయ్యాను. ఎస్, వితౌట్ గాడ్ నథింగ్. ఆ రాకెట్ అయినా దేవుడి వల్లనే వచ్చింది, ఏదైనా దేవుడి వల్లనే వచ్చింది. సో అర్థమవుతుందా అండి? నా నెగిటివ్ మైండ్ సెట్ తీసివేయండి. నెగిటివ్ మైండ్ సెట్ ట్రూ క్రిస్టియన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆగిపోయేవాడు క్రిస్టియన్ కాదు, నెగిటివ్ మైండ్ సెట్ క్రిస్టియన్ కాదు. సో సనుగులు మానండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జయతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూసారండి, క్రీస్తు దినము, ఈ దేవుడు వచ్చే రోజు ఒక రోజు ఉంది మనందరి కోసము. ఈ జనుల మధ్య ఈ వాక్యాన్ని చేత పట్టుకో. అందుకే వాక్యాన్ని చదవని వాడు క్రైస్తవుడు కాదు, ప్రార్థన చేయని వాడు క్రైస్తవుడు కాదు, ఆరాధించి స్తుతించని వాడు క్రైస్తవుడు కాదు.
సో ఐ డోంట్ థింక్ సో. మీకు చాలా రాంగ్ స్టేట్మెంట్ అనిపించచ్చు. సో డైలీ నువ్వు ఈ రోజు ప్రార్థన చేయలేదా, ఈ రోజు నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. వాక్యం చదువుకోలేదా, ఈ రోజు నువ్వు దేవుడితో మాట్లాడనట్టే, దేవుడు నీతో మాట్లాడనట్టే. సో నెవర్ గివ్ ద బ్రేక్ అనేది ఇవ్వకూడదండి. ఫెయిత్ లో బ్రేక్ ఉండకూడదు, దేవుడితో సావాసంలో బ్రేక్ ఉండకూడదు. ట్రూ క్రిస్టియన్ ఈ విల్ నెవర్ గివ్ ద బ్రేక్ విత్ గాడ్. సో బ్రేక్ ఇవ్వడు, ఆ బ్రేక్ ఇవ్వడు దేవుడితో సమయాన్ని కానీ లేదా ఆ సావాసాన్ని కానీ ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వరు. సో టైం తీయండి, దేవుడికి టైం తీయండి, దేవుడికి టైం తీయండి. సో మనం పరుగెడుతున్నాము, ఈ పరుగు వ్యర్థము కాదండి, మన నిరీక్షణ వ్యర్థం కాదు. లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. సో వీఆర్ ద గాడ్. మన లోపల ఇన్బిల్డ్ లో పవర్ పెట్టేశాడండి, గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు వేసుకోకు. 1,00,000 మంది నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసిన నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ ఎప్పుడు చేసుకోకు. గాడ్ నీ లోపలనే ఇన్బిల్డ్ ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ పెట్టి పంపించాడు. బ్రింగ్ అవుట్, వాటిని బయటికి తీయండి, వెలికి తీయండి. సో మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, అంత సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో క్రీస్తు దినం వరకు మనం క్రీస్తు స్వరూపంలోకి మారడమే. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మన లోపల ఎందుకు పెట్టాడంటే ఆ క్రీస్తు స్వరూపంలోకి మార్చడమే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముఖ్యమైన గోల్ అండి, ముఖ్యమైన గోల్ అండి. లేదా మారడం కష్టము. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అంటాము. సో నువ్వు చెడ్డవాడా, నీకంటే పెద్ద చెడ్డవాడిని నేనంటాము. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తగ్గించుకో, లోపల నుండి చెప్తాడు, మార్చుకో, వద్దు, వాడు తిట్టద్దు అని లోపల మనల్ని కంట్రోల్ చేస్తుంటా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వి షుడ్ యాక్సెప్ట్ టు హోలీ స్పిరిట్ గాడ్. మనకు చాలా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నీ లోపలనే శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీ లోపలనే దేవుడు ఉన్నాడు అండి. వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు చేయి చాచాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గరనే ఉన్నాడు, నీ లోపలనే ఉన్నాడు, సో నీతోటే ఉన్నాడు. సో బిలీవ్ అండ్ బ్రింగ్ అవుట్ దట్ పవర్. ఆ పవర్ ని బ్రింగ్ అవుట్ చేయండి, ఆ లోపల నుంచి తీసుకురండి ఆ విశ్వాసాన్ని. సో ఇక్కడ మీరు ఎవ్వరు కూడా నేను ఆడదాన్ని, నాకు భర్త లేడు, నేను ముసల్దాన్ని, లేదు చదువు లేదు, సంధ్య లేదు అని అస్సలు అనుకోద్దు. సో గాడ్ సర్వాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడు నీ లోపలనే నివసిస్తున్నాడు. సో నువ్వు ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు, ఆ దేవుణ్ణి ప్రాధాయపడు. ఎవరిని నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, ఆ దేవుణ్ణి బ్రతిమలాడు. సో ఎవరిని కూడా నువ్వు ఏమీ అడగాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి అడిగేసేయి. సో చెప్తున్నాను కదండి, ఆ పవర్ ఉంది, నువ్వే అడుగు. నేను ఒక సైంటిస్ట్ చేత నేను ఒకటి కనిపెడతా అంటే దేవుడు నీకే జ్ఞానం ఇస్తాడు. సో వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. సో క్రీస్తు దినం వరకు మనం క్రీస్తులాగా మారడమే దేవుడి యొక్క చిత్తము. ఏది ఈ జనమున మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారండి, జీవవాక్యాన్ని పట్టుకొని మనందరం వీఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు క్రీస్తు. ఎందుకంటే యేసయ్య లైట్ కాబట్టి మనం కూడా ఒక లైటే. యేసయ్య ఒక వెలుగు కాబట్టి మనం కూడా ఒక వెలుగులోకి నడవాలని వచ్చాడు, దేవుడు తీసుకురావడానికి వచ్చాడు. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పముగా పోయబడినను, నేను అందించిన మీ అందరితో సంతోషించును. ఈ విశ్వాస పోరాటంలో నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే అర్హత, యేసయ్య స్వరూపము, ఆ యేసయ్య లక్షణాలు. అంతే, యేసయ్య లక్షణాలు ఉంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. సో ఆ లక్షణాలు ఏంటిది అనేది ఇగో ఇన్ని రోజుల నుంచి దేవుడు చెప్తున్నాడు, ఇంతగా మార్చుకోవాలని చెప్తున్నాడు. సో ఇటువలే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించండి. నేను మీకు క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుతున్నాను. సో మనందరం కూడా నిరీక్షణ. నేను మొన్న చెప్పాడు దేవుడు ఇంకొక మర్మము, ఎవరైతే నా రెండో రాకడ కోసం కనిపెట్టుకుంటాడో వారే నిజమైన క్రైస్తవుడు అని చెప్పాడు దేవుడు. నేను అప్పటిదాకా నేనేదో నీతి, పరిశుద్ధత, పవిత్రత అనే ఇవే అనుకున్నాను. కానీ వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంటే, వాక్యాన్ని చెప్తుంటే దేవుడు ఇంకొకటి చూపించాడు నాకు. ఎవరైతే నా రెండో రాకడ రావాలని కోరుకుంటారో, ఆ రెండో రాకడ కోసం సిద్ధపడతాడో, ఆ రెండో రాకడ కోసము ఆ గురించి ప్రార్థించుకొని అక్కడ కలిగి ఎవరైతే ఉంటారో వాడే నిజమైన క్రైస్తవుడు. కానీ పోస్ట్ పోన్ చేసేవాడు క్రైస్తవుడు కాదు. వస్తాడులే 5 సంవత్సరాల తర్వాత, వస్తాడులే 25 సంవత్సరాలు, ఇంకా టైం ఉందో లేదో, వస్తాడో రాడో అనేవాడు నిజమైన క్రైస్తవుడు కాదని చెప్పాడు దేవుడు. వస్తాడు తప్పకుండా, దానికోసం నేను సిద్ధపడాలి. ఎస్, ఐ వాంట్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ద ర్యాప్చర్
అని ఎవరైతే అనుకుంటాడో వాళ్ళు నిజమైన క్రైస్తవుడు అని దేవుడు బయలుపరచడం జరిగింది. సో చూసారండి, ఇంతగా మనం మార్చుకోవాలి. సో క్రీస్తు లాగా మారడమే మన నెక్స్ట్ అల్టిమేట్ గోల్. సో లెట్ us pray. నాజరుడైన యేసయ్య, అయ్యా మాతో మరొకసారి మాట్లాడి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేసి మమ్మల్ని ఇంకా మీ స్వరూపంలోకి మారుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మా అందరిలో మీ శక్తిని పెట్టావు, మా అందరిలో మీ సామర్థ్యాన్ని పెట్టావు, మా అందరిలో మీ స్వరూపాన్ని పెట్టావు, మా అందరిలో మీ రూపాన్ని మీ లక్షణాలను పెట్టాము తండ్రి. కానీ కాలక్రమేణా ఈ లోకంతో మేము గడిచి ఈ లోకంతో స్నేహం చేసి మనుషులతో స్నేహం చేసి మా శరీరం అంతా నెగిటివ్ ఎనర్జీతో నింపుకున్నామయ్యా, నెగిటివ్ మైండ్ సెట్ తో నింపుకున్నాము తండ్రి. మా లోపల అనుమానాలను తీసివేయండి, భయాలను తీసివేయండి, ఆందోళనను, చింతలను, విచారణలను తీసివేయమని నాజరుడనే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.